తాం శోకనాశనీం దివ్యాం శ్రియస్సంజననీమివ మనఃసంహ్లాద జననీం. మనస్సుకు ఆనందం కలిగిస్తున్నది అది. వర్ణస్యాపి ప్రసాదిని. తర్వాత శరీర వర్ణానికి ప్రసాదిని ఆనందాన్ని చేకూరుస్తుంది. శోకనాశని శోకాన్ని నశింపజేస్తుంది. శ్రియ సంజననీమివ దివ్యాం తాం. ఆ శాల ఎట్లా ఉన్నది? మనస్సుకు ఆనందాన్ని ఇస్తుంది. తర్వాత శరీర వర్ణానికి అంటే అక్కడ ఉన్న వాతావరణం శరీరానికి కూడా, అక్కడ దుమ్ము ధూళి అట్లాంటివి లేవు కాబట్టి శరీరానికి కూడా మంచి కలర్ తెస్తున్నది. శోకనాశని శోకాన్ని మనోదుఖం మనస్సుకు ఆనందాన్ని కలిగిస్తున్నది కాబట్టి శోకము లేదు. ఏమన్నా దుఃఖం గిట్ట ఉంటే దాన్ని కూడా తీసివేస్తుంది. తర్వాత శోభను తెస్తుంది. శ్రియ సంజననీమివ అంటే అక్కడికి పోగానే లోపల లేనిదంతా లక్ష్మి అంటే శోభ పుట్టుక వస్తుంది. అలాంటి అద్భుతమైన ఆ శాల, అక్కడికి ఆ శాలలో ప్రవేశించగానే లోపల ఉన్న దుఃఖం అంతా నశించి శరీరానికి ఆనందం కలిగిస్తుంది, మనస్సుకు ఆనందం కలిగిస్తుంది, మనలో లేని శోభను పుట్టిస్తుంది. అలాంటి శాలను హనుమంతుడు చూశాడు. ఇంద్రియాణి ఇంద్రియైస్తస్తు పంచభిరుత్తమై తర్పయామాస మాతేవ తదా రావణ పాలిత. ఈ రావణుని చేత పాలింపబడిన ఆ శాల అప్పుడు ఎట్లా ఉన్నదంటే మాతేవ ఉత్తమై పంచవై పంచేంద్రియాణి తృప్తమ. అంటే తల్లి ఏ విధంగానైతే పిల్లవాళ్లకు ఆ ఇంద్రియాలను తృప్తిపరుస్తుందో అట్లా ఉత్తమై పంచవై అంటే మంచి ఉత్తమమైన ఇంద్రియాల చేత, విషయాల చేత, మన ఇంద్రియాలకు ఏవైతే కావాలో ఈ పంచేంద్రియాలకు అంటే మంచి ధ్వని వినాలి, మంచి విషయాలను చూడాలి, తర్వాత వాసన మంచిగా రావాలి, భోజనానికి జిహ్వకు కావలసిన ఏదైతే రుచులు ఉంటాయో అవన్నీ కావాలి, శరీరానికి అలాంటి టచ్ కావాలి, తృప్తినిచ్చే స్పర్శ కావాలి. ఇలా పంచేంద్రియాలకు ఏవేవి తృప్తినిస్తావో తల్లి ఏ విధంగానైతే పిల్లవాడికి తన స్పర్శ చేత, తర్వాత తన భోజనం చేత ఇలా ఎట్లనైతే తృప్తి పరుస్తుందో ఆ విధంగా అక్కడ ఆ శాలలో ఎవరు పోయినా కూడా వాళ్ళ పంచేంద్రియాలన్నీ తృప్తి పడుతున్నవి అని చెప్తున్నాడు. అంటే అలాంటి భోగాలను రావణుడు అనుభవిస్తున్నాడు అని చెప్పి, స్వర్గోయం దేవలోకోయం ఇంద్రస్యేయం పురీ భవేత్ సిద్ధిర్వేయం పరాహిస్య ఇత్యమన్యత మారుతి. ఆదిత్యం మన్యత సిద్ధి ఏం చెప్తున్నాడంటే అయం స్వర్గ, ఇది స్వర్గమా, ఒకవేళ ఇది స్వర్గమా లేదా ఇది దేవలోకమా లేదా ఇంద్రుని యొక్క పురిన, ఇంద్రుని పట్టణమైన అమరావతిన, లేదా ఇది ఒక తపస్సిద్ధి అయి ఉండునా, అంటే ఇక్కడ తపస్సు ఏమన్నా సిద్ధి జరిగిందా, ఇది ఏంటి అని హనుమంతుడు ఆలోచిస్తున్నాడు. అంటే అక్కడ పంచేంద్రియాలను ఇంత తృప్తిపరుస్తున్నది, ఎక్కడ కూడా ఎలాంటి కష్టమైన విషయం లేదు. కాబట్టి ఇది దేవలోకమా, ఇది ఏంది అని ఆలోచిస్తున్నాడు. ఒక్కసారి భ్రమకు లోనైనాడు అనద్దు, కానీ శరీరంలోని ఇంద్రియాలని తృప్తి పరుస్తున్నవి, ఇది ఎంత ఇంత ఇలా సాధించాడు ఇతను అని ఒకసారి మనసులో తలుచుకున్నాడు. ప్రధ్యాయత ఇవా పశ్యత్ ప్రదీపాంతస్తత్ర కాంచనాం ధూర్తానివ మహాధూర్తై దేవనేన పరాజితాన్. మహాధూర్తై దేవనేన పరాజితాన్. గొప్ప జూదర్ల చేత జూదమాటలో ఓడింపబడిన ధూర్తానివ అంటే జూదర్ల వలె, ప్రధ్యాయత ఇవ కాంచనాన్ ప్రదీపాన్ అపశ్యత్. ఒక జూదగాడు
వేరే జూదర్ల చేత ఆటలో ఓడిపోతే వాళ్ళు ఎట్లా ఉంటారు? నిశ్చలంగా ఉంటారు. అంటే ఏం చేయాలో అర్థం కాదు. అట్లా అక్కడ కాంచనాన్ ప్రదీపాన్, అక్కడ బంగారంతో తయారు చేయబడ్డ దీపాలు ఆ రకంగా ఉన్నాయట. దీపాలు ఇట్లా ఆలోచిస్తున్నావు అన్నట్టు అటు ఇటు కదలట్లేదు, నిశ్చలంగా ఉన్నవి. ఆ కంపారిజన్ చూడండి. జూదంలో ఓడిపోతే ఏం చేయాలో తోచక నిశ్చలంగా ఎట్లా ఉంటారో అక్కడ దీపాలు ఆ రకంగా ఉన్నవి అని చెప్తున్నాడు. అంటే ఒక రకంగా ఇంద్రియాలన్నీ ఇక్కడ దీనికి ఇట్లా ఎందుకు కంపేర్ చేశాడు అని ఆలోచిస్తే, ఇక్కడ ఇంద్రియాలన్నీ మొత్తం పూర్తిగా తృప్తి పడ్డప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇంకా దీనికి ఏం కావాలి, పోవడానికి ఇంకా కొత్తగా తీర్చుకోవడానికి ఏమీ లేదు. అలాంటప్పుడు ఏం చేస్తాం? మనం ఏం తోచకుండా నిశ్చలంగా ఉంటాం. అదే విధంగా ఈ ఇంద్రియాలు పూర్తిగా ఎంగేజ్ అయినాయి కాబట్టి మనిషి అనేవాడు అక్కడ ఏం ఆలోచించలేని పరిస్థితుల్లో ఉంటాడు. అలా దీపము అంటే జ్ఞాన దీపం అని అనుకోవాలి. అక్కడ జ్ఞానం పూర్తిగా స్తబ్దుగా ఉంటుంది అని హనుమంతుడు ఆలోచించాడు. అట్లా ఈ కంపారిజన్కి ఎట్లా తీసుకోవాలంటే, ఇక్కడ జూదంలో ఇంద్రియాలన్నీ ఓడింపబడ్డాయి, అన్ని పూర్తిగా తృప్తి పడుతున్నాయి. వాటికి ఏం చేయాలో తర్వాత యాక్షన్ ప్లాన్ లేదు, అన్ని స్తబ్దుగా ఉన్నాయి. ఉన్నప్పుడు లోపల ఉన్న జ్ఞానం కూడా అక్కడ ఎక్కడికి ముందరికోదు, అట్లనే ఆగి ఉంటది, కదులుతులేదు అన్నట్టు. అంటే దీనికి అది మనం ముందర జరిగిన విషయానికి ఈ తర్వాత ఇచ్చిన ఈ ఎగ్జాంపుల్ కు మనం కంపేర్ చేసుకోవచ్చు. దీపానాం చ ప్రకాశేన తేజసా రావణస్య చ అర్చిర్భిర్భూషణానాం చ ప్రదీప్తేత్యభ్యమన్యత. దీపానాం ప్రకాశేన రావణస్య తేజసా భూషణానాం అర్చిర్భిశ్చ ప్రదీప్త ఇవ ఇతి అమన్యత. ఈ దీపాల యొక్క ప్రకాశంతో, తర్వాత రావణుని యొక్క తేజంతో, తర్వాత అలంకారాల యొక్క అర్చిర్భిషి అంటే కాంతులతో, అక్కడ 3 రకాలవి చాలా ప్రకాశంగా కనబడుతున్నాయి. ఒకటేమో దీపాల యొక్క కాంతి, అక్కడ దీపాలు ఏవైతే బంగారు దీపాలు అమర్చారో దాని నుంచి వస్తే నిశ్చలంగా వచ్చే కాంతి. తర్వాత ఈ రావణుని యొక్క తేజస్సు. మూడవది ఈ అలంకారాలు, ఇంతసేపు చెప్పిన అలంకారాల నుంచి వచ్చే కాంతి. ఇవన్నీ 3 కలిసుడుతో అక్కడ మొత్తం మండుతుందా, ఆ కాంతి మండలం సూర్యమండలం లాగా మండుతున్నదా అని అమన్యత తల్చాడు. అంటే చాలా తేజోవంతంగా ఉంది ఆ భవనము అని చెప్తున్నాడు. తతో అపశ్యత్ కుతాసీనాం వర్ణాంబర స్రజం సహస్రం వరనారీణాం నానావేష విభూషితం. తతః అప్పుడు కుతాసీనాం నానావర్ణాంబర స్రజం నానావేష విభూషితం వరనారీణాం సహస్రం. అక్కడ స్త్రీలు సహస్రం, వేల కొద్ది వరనారీణం శ్రేష్టమైన స్త్రీలు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే నానావేష విభూషితం, అనేక విధాల వేషములు వేసుకొని అలంకరించుకొని ఉన్నారు, అనేకమైన వస్త్రాలు కట్టుకొని ఉన్నారు. తర్వాత అనేకమైన చిత్ర కంబళి కూర్చున్న వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే అనేకమైన ఆసనాల్లో కూర్చొని ఉన్నారు. అలాంటి శ్రేష్టమైన స్త్రీల యొక్క సహస్రాన్ని అంటే గుంపులను చూశాడు. తరువాత పరివృతే అర్ధరాత్రేతు పాన నిద్రావశం గతం క్రీడిత్వోపరతం రాత్రౌ సుష్వాప బలవత్తద. అంటే రాత్రౌ సప్తమి ఏకవచనం, రాత్రి యందు క్రీడిత్వా, ఈ త్వార్థం అంటారు దీన్ని, చేసి వర్బ్ ఆఫ్ ఇన్కంప్లీట్ ప్రిడికేషన్, కృత్య ప్రత్యయం అంటారు దీన్ని. క్రీడిత్వా క్రీడించి, రాత్రి యందు క్రీడించి. ఉపరతం అంటే విశ్రమించినదై, ఏంటి? పాన నిద్రావశం గతం. ఎందుకంటే ఆ స్త్రీ
ఆ స్త్రీ సహస్రము అని చెప్పారు కదా, వాళ్ళు పాన నిద్రావశం గతం, బాగా తాగి రాత్రి భోగాలు అనుభవించి వాళ్ళు నిద్రకు వశమైన ఆ స్త్రీ సహస్రము అంటే ఆ గుంపు తదా అప్పుడు అర్ధరాత్రి పరివృతే, అంటే ఈ అర్ధరాత్రి తిరుగుచుండు అంటే రాత్రి గడుస్తుండగా అన్నట్టు, రాత్రి గడుస్తుండగా అర్ధరాత్రి రాత్రి మారగానే బలవత్ సుశ్వాప, అందరూ నిద్రపోయినారు. తాగి 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 అందరూ సుఖాలు అనుభవించి నిద్రపోయారు. వీళ్ళు స్త్రీ సహస్రము, ఆ గుంపులు, స్త్రీ గుంపులు అందరు నిద్రపోయినారు. తత్ప్రసుప్తం విరురుచే నిశ్శబ్దాంతర భూషణం నిశ్శబ్ద హంస భ్రమరం యథా పద్మవనం మహత్. అంటే ఏం చెప్తున్నాడంటే నిశ్శబ్దాంతర భూషణం, ధ్వని లేని లోపలి అలంకారము కలది. అంటే ఇక్కడ నుంచి విదురుచే ప్రకాశిస్తుంది, విరురుచే అక్కడ బాగా ప్రకాశిస్తుంది. ఎట్లా ప్రకాశిస్తుంది ఆ యొక్క ప్రాంతము అంటే పద్మవనం యథ, పద్మాల వనం లెక్క ప్రకాశిస్తుంది. ఎట్లా మహత్, దానికి అడ్జెక్టివ్, గొప్ప పద్మవనం యథ, చాలా గొప్ప పద్మవనం. తర్వాత ఇంకెట్లా ఉన్నది, నిశ్శబ్ద హంస భ్రమరం, అక్కడ హంసలు తుమ్మెదలు అన్ని నిశ్శబ్దంగా ఉన్నాయి. అంటే వీళ్ళందరూ స్త్రీలందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పద్మాల్లాగా పోలుస్తున్నాడు అన్నట్టు. అక్కడ లోపల అందరూ నిద్రపోయి పడుకున్నారు. అప్పుడు ఏ రకంగా ఉంది అని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు. మొత్తం అందరూ నిశ్శబ్దంగా పడుకున్నారు. పడుకున్నప్పుడు అందరూ పద్మాల్లాగా ఉన్నారు. పద్మాలు ఏముంటాయి, మామూలుగా పద్మాలు ఎక్కడ ఉంటాయి, ఒక సరస్సులో ఉంటాయి. అక్కడ ఏమేమి ఉంటాయి, భ్రమరాలు ఉంటాయి, హంసలు ఉంటాయి. అక్కడ ఈ హంసలు తుమ్మెదలు చప్పుడు చేయకుండా పడుకుంటే ఎట్లా ఉంటది, అలా ఆ నది ఏ రకంగా ఉంటుందో, ఆ సరస్సు ఏ రకంగా ఉంటుందో ఈ ప్రాంతం ఆ రకంగా ఉంది. అంటే అందరూ పద్మాల్లాగా ఉన్నారు. తర్వాత కానీ ఏం శబ్దం రావట్లేదు, అట్లా ఉంది అక్కడ. తర్వాత వాళ్ళు వేసుకున్న అలంకారాలు అవన్నీ కూడా ఏం చప్పుడు రావట్లేదు, అంటే అందరూ గాఢంగా నిద్రిస్తున్నారు, ఏమి శబ్దము కావట్లేదు అక్కడ. దాన్ని పద్మవనంతో పోల్చాడు ఇక్కడ. కానీ మామూలుగా పద్మవనంలో హంసలు తుమ్మెదలు అన్ని శబ్దం చేస్తుంటాయి, కానీ ఇక్కడ మాత్రం ఏమి శబ్దం కావట్లేదు. మరి ఇక్కడ హంసలు ఈ తుమ్మెదలు ఏంటి అని ఆలోచిస్తే అక్కడ వీళ్ళు వేసుకున్న ఏవైతే అలంకారాలు అవన్నీ ఉన్నాయో అవన్నీ నిశ్శబ్దంగా ఉన్నాయి. మామూలు తుమ్మెదలు అంటే వాళ్ళు నడుస్తుంటే యాక్టివ్ ఉంటే అవన్నీ చప్పుడు చేయాలి, కానీ ఇక్కడ ఏం చప్పుడు చేస్తలేవు. తాసాం సంవృత దంతాని నీలితాక్షిణి మారుతి అపశ్యత్ పద్మగంధి వదనాన్ని మారుతి. హనుమంతుడు ఏం చేశాడు, తాసాం సుయోషితాం మిలితాక్షిణి పద్మగంధిని వదనాన్ని అపశ్యత్. ఆ స్త్రీల యొక్క సంవృత దంతాన్ని అంటే నోరు మూసుకొని పడుకున్నారు కాబట్టి కప్పబడిన దంతములు గలవాళ్ళు, అంటే నోరు మాట్లాడట్లేదు అన్నట్టు అక్కడ అర్థం. అందరూ నిద్రిస్తున్నారు కాబట్టి నోరు తెరిచి లేదు, వాళ్ళ దంతాలు కప్పబడి ఉన్నవి. నీలితాక్షిణి నిద్రపోతున్నారు కాబట్టి కళ్ళు ఏవైతే ఉన్నాయో మూయబడి ఉన్నవి. తర్వాత పద్మగంధిని వదనాని, వాళ్ళ ముఖాలను ఇప్పుడు వర్ణిస్తున్నాడు. నిద్రపోతున్నప్పుడు ఆ స్త్రీలు ఏ విధంగా ఉన్నారు అంటే, ఒకటేమో వాళ్ళ యొక్క నోరు, పండ్లు కప్పబడి ఉన్నవి అంటే నోరు మూసుకొని ఉన్నారు, తర్వాత కళ్ళు మూయబడి ఉన్నవి 2. పద్మగంధిని పద్మము వంటి వాసనలు ఉన్న ముఖాలను చూశాడు అని చెప్తున్నాడు. ఇలా నిద్రపోతున్న స్త్రీలను కూడా ఈ రకంగా వర్ణిస్తున్నాడు. ప్రబుద్ధానీవ పద్మాని తాసాం భూత్వా క్షిపాక్షే పునఃసంవృత పత్రాణి రాత్రావివ బభుస్తద. తాసాం క్షిపాక్షయే, క్షిప అంటే రాత్రి అన్నట్టు.
తాసాం ఆ స్త్రీల ముఖాలు క్షపాక్షయే క్షప రాత్రి క్షయము అవుతుండగా అన్నట్టు. రాత్రి క్షీణిస్తున్నది అంటే పొద్దున తెల్లారుతున్నది మెల్లమెల్లగా. అప్పుడు ప్రబుద్ధాని పద్మానివ, మళ్ళీ వికసించిన పద్మాల వలె ప్రబుద్ధాని మళ్ళీ వికసిస్తున్నది అన్నట్టు. వాళ్ళ ముఖము పద్మములాగా ఉంది. అది ఎట్లా ఉంది? వికసిస్తుంది. భూత్వ అయి పునః రాత్రౌ సంవృత పత్రాణివ తదా బభు, అంటే సూర్యోదయం టైంలోనో వికసించిన పద్మాల్లాగా ఉండి మళ్ళీ నిద్రా సమయం రాగానే ఆ పద్మాలన్నీ ముడుచుకున్నవా అన్నట్టు ఉన్నవి. రాత్రి క్షీణించిన సమయంలో పొద్దున్నో రాత్రి క్షీణిస్తేనో వికసిస్తున్నాయి, అంటే తెల్లారితే వికసిస్తున్నాయి. అందరూ కళ్ళు తెరుచుకుంటున్నారు, మళ్ళీ అన్ని నోరు విప్పుతున్నారు, అప్పుడు పద్మం వికసించిందా అన్నట్టు ఉన్నాయి. నిద్రపోతున్నప్పుడు ముడుచుకున్నట్టు ఉన్నాయి ముఖములు. ఇమాని ముఖ పద్మాని నియతం మత్త షట్పద అంబుజానీవ పుల్లాని ప్రాప్తయంతి పునః పునః. మత్త షట్పద, షట్పదలు అంటే తుమ్మెదలు అన్నట్టు. మత్త షట్పద మదించిన తుమ్మెదలు ఇమాని ముఖ పద్మాని, ఈ ముఖాలు అనే పద్మాలను, ఈ ముఖం ఎట్లాంటిది అంటే పద్మాలు లాంటిది, ముఖములు అనే పద్మాలను పుల్లాని అంబుజానీవ అంటే వికసించిన, పుల్లాని అంటే వికసించిన, అంబుజానీవ అంబుజము, అంబుజ నీళ్లలో పుట్టేది ఏంటి అంటే పద్మం. అంబుజానీవ పద్మాల వలె పునః పునః నియతం ప్రార్థయంతి, అంటే ముఖం అనే పద్మాలను ఈ మదించిన తుమ్మెదలు ఎప్పుడు మాటి మాటికి దాని యొక్క శోభను ఆస్వాదించాలని చూస్తుంటాయి, కోరుకుంటవి అని చెప్తున్నాడు. అంటే చాలా అందంగా ఉన్నాయి వాళ్ళ ముఖాలు. మదించిన తుమ్మెదలు అంటే ఇక్కడ చూసేవాళ్ళు ఈ ముఖ పద్మాలను, దాని యొక్క అందాన్ని ఆస్వాదించాలని కోరుకుంటవి. తర్వాత అంటే ఇక్కడ చూసేవాళ్ళు వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాక్షసులు, వాళ్లను మదించిన తుమ్మెదల్లాగా పోలుస్తున్నాడు అన్నట్టు. ఇతీవా మన్యత శ్రీమాన్ ఉపపత్య మహాకపి మీనేహి గుణతస్థాని సమాని శైలోద్భవై. శ్రీమాన్ మహాకపి, ఈ శోభావంతుడైన హనుమంతుడు ఉపపత్య అంటే ఈ చెప్పేది ఏదైతే చెప్తున్నాడో యుక్తి చేత చెప్తున్నాడు, ఏది పడితే చెప్తలేడు. ఉపపత్తి అంటే యుక్తి అన్నట్టు, లాజిక్. దానితో ఈ విధంగా చెప్తున్నాడు, చెప్పి అని తలుచుకుంటున్నాడు. తాని గుణత సలిలోద్భవై సమాని మీనేహి, అంటే ఈ కారణములతో ఇంతసేపు ఏదైతే చెప్పాడో ఈ ముఖాలను వాళ్ళ సౌందర్య సుగంధాది గుణముల చేత, ఆ ముఖముల యొక్క సౌందర్యము చేత పద్మాలతో పోల్చి సమముగా చేసి తలిచాడు. ఎందుకు చెప్పాడు? ఇది యుక్తియే కదా, యుక్తియుక్తమే కదా, ఏది పడితే చెప్తలేడు. వాళ్ళ అందాలు ఆ రకంగా ఉన్నవి అని చెప్తున్నాడు అన్నట్టు. సా తస్య శుశుభే శాల తాభి స్త్రీభిర్ విరాజిత శారదీవ ప్రసన్న ద్యౌస్తారాభిరభిశోభిత. ఆ రావణుని యొక్క శాల ఏదైతే ఉన్నదో ఆ స్త్రీలతో ప్రకాశింపబడి తారాభి అభిశోభిత గజేంద్ర మృదిత పుల్లా లతా ఇవ ఉన్నది. అంటే అక్కడ ఎట్లా ఉన్నది అంటే ప్రసన్న శారదీ త్యౌ ఇవ శుశుభే, అంటే ఆ స్త్రీలతో ప్రకాశింపజేయబడిన ఆ శాల ఎట్లా ఉన్నది అంటే ఆకాశంలో నక్షత్రాలు శరత్ అంటే శరత్కాల సంబంధమైన శరద్మాసంలో, శారద మాసంలో ఆకాశం ఎలానైతే ఉంటుందో నిర్మలంగా, అప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడు ఎట్లనైతే ప్రకాశిస్తుందో ఈ శాల ఈ స్త్రీలతో ప్రకాశిస్తుంది. అంటే ప్రతి స్త్రీ ఒక నక్షత్రం లాగా మెరుస్తుంది, అంటే అది మొత్తం ఒక ఆకాశం లాగా ఉంది. ఏది నిర్మలమైన ఆకాశం లాగా. శరద్ మాసంలో ఏ రకంగానైతే ఆకాశం నిర్మలంగా ఉంటుందో, నక్షత్రాలు అన్ని ఎట్లనైతే మెరుస్తుంటాయో అక్కడ చాలా రకంగా ఉంది. ప్రతి శ్లోకంలో దాదాపు ఉపమా అలంకారం ఉంటున్నది. మామూలుగా ఏంటంటే ఉపమా కాళిదాసస్య
భారవేర్ అర్థ గౌరవం, దండిన పదలాలిత్యం, మాఘీ సంతి త్రయోగుణ అంటారు. కాళిదాసు ఉపమాలంకారాలకు ఫేమస్. ఆయన ఎక్స్పర్ట్. ఆయన ప్రతి కావ్యం చూస్తే దాదాపు ప్రతి శ్లోకంలో ఉపమాలంకారంగా నడుతుంది. ఇక్కడ కూడా కాళిదాసు కూడా వాల్మీకిని ఫస్ట్ ప్రశంసించి, ఎందుకంటే వాల్మీకి ఆది కవి, ఈయన దాంట్లో కూడా ఎక్కడ చూసినా ఉపమాలంకారాలు దాదాపు 35 డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ఒక్కొక్కటి దాంతో ఆ వెరైటీతో మనం పోల్చుకోవచ్చు. ఇక్కడ ప్రతి శ్లోకంలో ఏదో ఒక ఉపమాలంకారం చెప్తున్నాడు. అంటే వీళ్ళని కూడా నక్షత్రాలతో పోలుస్తున్నాడు. ఈ శ్లోకం మళ్ళీసారి చెప్పారు. ఉపమా కాళిదాసస్య భారవేర్ అర్థ గౌరవం, దండిన పదలాలిత్యం, మాఘే సంతి త్రయోగుణ. పంచకావ్యాలు తీసుకుంటే ఉపమా కాళిదాసస్య, కాళిదాసు ఉపమాకు స్పెషల్ అన్నట్టు. భారవేర్ అర్థ గౌరవం, కిరాతార్జునీయం అనే మహాకావ్యాన్ని రాసిన భారవి అర్థ గౌరవం అంటే దాంట్లో అర్థం చాలా గంభీరంగా ఉంటది. ఏది రాసినా దాంట్లో చాలా డీప్ సెన్స్ ఉంటది. భారవేర అర్థ గౌరవం. దండిన పద లాలిత్యం, దండి కవి ఆయనే కావ్యాదర్శ అనే ఇది రాశాడు. ఆయనే పద లాలిత్యం అంటే ఆ పదాల్లో ఒక చాలా అందం ఉంటది అన్నట్టు. అది చదువుతుంటేనే ఒక ఆకర్షణకు లోనైతాం, మనం మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది. మాఘే సంతి త్రయోగుణ, శిశుపాల వధ అనే కావ్యాన్ని రాసిన మాఘ కవి మాఘుడు, ఆయనకి 3 గుణాలు ఉంటాయి అని చెప్తున్నాడు. అంటే మాఘుడిని అక్కడ ప్రశంసిస్తున్నాడు స్పెషల్ గా. మాఘుని దగ్గర పదలాలిత్యం ఉంటది, అర్థ గౌరవం ఉంటది, ఉపమా రాస్తాడు అని. తర్వాత సచతాభిః పరివృతః శుశుభే రాక్షసాధిపః ఏత యుడుపతిః శ్రీమాన్ తారాభిరభిసంవృతః. తాభి పరివృతః ఆ స్త్రీలతో, పరివృతః చుట్టుకొనబడిన, స రాక్షసాధిపః ఈ రాక్షసరాజు, తారాభి అభిసంవృతః శ్రీమాన్ ఉడుపతి. మళ్ళొకటి ఇక్కడ ఎట్లా ఉన్నదంటే, ఇక్కడ ఈ రాజు ఎవరైతే ఉన్నారో వీడు రావణాసురుడు, ఉడుపతి, ఉడు అంటే నక్షత్రాలు అన్నట్టు, పతి అంటే నక్షత్రాలకు రాజు ఎవరు? చంద్రుడు. ఉడుపతి అంటే చంద్రుడు. ఈ నక్షత్రాలతో చుట్టుకొనబడిన ఈ రావణాసురుడు ఆకాశంలో, అంటే ఇక్కడ స్త్రీలతో చుట్టుకొనబడి ఉన్నాడు వీడు. అంటే ఒక్కొక్క స్త్రీ నక్షత్రంతో ఇంతకు ముందు పోల్చాడు. మరి వీడెట్లా ఉన్నాడు రావణాసురుడు అంటే చంద్రుని లాగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆకాశంలో చంద్రుడు ఏ విధంగానైతే నక్షత్రాలతో చుట్టుకొనబడి ప్రకాశిస్తాడో అదే విధంగా ఈ రావణాసురుడు ఇక్కడ ఈ అందమైన స్త్రీలతో చుట్టుకొనబడి ఉన్నాడు. తర్వాత అక్కడ శ్రీమాన్ అంటే అలాంటి కాంతితో, చంద్రకాంతితో వెలుగొత్తుతున్నాడు. తర్వాత యాశ్చవంతే అంబరాత్తార పుణ్యశేష సమావృత ఇమాస్తా సంగత కృత్స్న ఇతిమేనే హరిస్తద. యా తారా ఏ నక్షత్రాలైతే పుణ్యశేష సమావృత, పుణ్యం యొక్క శేషంతో అంటే పుణ్యంతో ఆ నక్షత్రాలు తయారైతాయి. అంబరాచ్యవంతే పుణ్యశేషంతో కూడినవే అంబరాచ్యవంతే జారిపడతాయో తా కృత్స్నా ఇమా సంగతా ఇది తద. ఈ ఆకాశంలోంచి నక్షత్రాలు గిట్ట జారిపడి కొంచెం పుణ్యం ఉండి నక్షత్రాలు ఆకాశం నుంచి జారిపడి ఆ నక్షత్రాలే ఈ స్త్రీ రూపాన్ని పొందినవా అని అనుకుంటున్నాడు. ఇక్కడ ఈ స్త్రీలు ఉన్నారు, వీళ్ళు నక్షత్రం లాగా మెరుస్తున్నారు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు అంటే ఆకాశంలో ఇంకా పుణ్యం మిగిలి ఆ యొక్క నక్షత్రాలు జారిపడి ఈ స్త్రీలుగా మారినవి అని భావిస్తున్నాడు. అంటే సాక్షాత్తు నిజంగా నక్షత్రం లాగా వాళ్ళు వెలుగొత్తుతున్నాయి. వీళ్ళ మూల సృష్టికి కారణం నక్షత్రాలు గిట్ట కింద పడి ఉండవచ్చు, లేకుంటే ఇట్లా వస్తారు ఇట్లా అని అనుకుంటున్నాడు. తారాణం ఇవ సువ్యక్తం మహతీనాం శుభార్చిషాం ప్రభావరణ ప్రసాదాశ్చ
విరేజుస్తత్ర యోషిత. అక్కడ వాళ్ళ యొక్క స్త్రీల యొక్క ప్రభావర్ణ ప్రసాదాశ్చ అంటే కాంతి, ప్రభ, వర్ణము అంటే వాళ్ళ రంగు, తర్వాత నైర్మల్ అంటే వాళ్ళ యొక్క స్థితి, ముఖ స్థితి అన్నట్టు. అంటే మంచి కాంతి ఉంది, మంచి రంగులో ఉన్నారు. ఒకళ్ళు రంగు ఉంటారు కానీ కాంతి ఉండదు దానికి. తర్వాత కాంతి, రంగు రెండు ఉన్నాయి కానీ ముఖం నైర్మల్యం అంటే ఆ ముఖంలో ఆ స్థితిలో ఆనందంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా ప్రాసాదం అంటే చాలా ఆనందాన్ని ఇస్తాడు. అతని ముఖం చాలా వెలుగుతూ ఉంటది. అంటే వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే మంచి కాంతితో ఉన్నారు, తర్వాత మంచి వర్ణంతో ఊడి ఉన్నారు, తర్వాత మంచి ఆనంద స్థితిలో ఉన్నారు. అలాంటి వాళ్ళు శుభార్చిషాం మహతీనాం తారాణం ఇవ మంచి కాంతి కలిగిన పెద్ద నక్షత్రాల గుంపు వలె సువ్యక్తం విరేజు చాలా స్పష్టంగా. ఇప్పుడు ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి, ఒక్కొక్కసారి ఉంటాయి కానీ మంచిగా వెలుగవు మేఘాల వల్లనో, తర్వాత ఆ నక్షత్రం యొక్క సైజుని బట్టి, భూమికి ఎంత దూరం ఉన్నది దీన్ని బట్టి. అయితే ఇక్కడ వీళ్ళు ఎట్లా ఉన్నారు అంటే చాలా ఒకటి కాంతి ఉంది, వర్ణము ఉంది, తర్వాత వాళ్ళ స్థితి కూడా చాలా అందంగా ఉంది, అంటే ఆనందంగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఆకాశంలో నక్షత్రము చాలా స్పష్టంగా ఉన్నప్పుడు, మేఘాలు లేకుండా, ఏది దుమ్ముధూళి లేకుండా స్పష్టంగా ఉన్నప్పుడు ఎలా కాంతియుక్తంగా శోభావంతంగా ఉంటుందో ఆ రకంగా స్పష్టంగా వీళ్ళు ప్రకాశించారు అని చెప్తున్నాం. వ్యావృత్త గురు పీన సక్రకీర్ణ వరభూషణ పాన వ్యాయామ కాలేషు నిద్రాపహృత చేతస. పాన వ్యాయామ కాలేషు వ్యావృత్త గురుపీన అంటే ఈ స్త్రీలు ఇట్లా మద్యపానం చేసే సమయంలో, రతి సమయంలో పెద్ద పెద్ద పుష్పమాలలు కలవారైనారు, తర్వాత చెల్లా చెదరు చేయబడిన అలంకారాలు కలవారైన ఈ స్త్రీలు నిద్రతో అపహరింపబడిన అంటే ఇప్పుడు నిద్రపోతున్నారు. నిద్రపోయినప్పుడు ఏంటంటే అప్పుడు ఏదైతే పుష్పమాలలు వేసుకున్నారో ప్రతి సమయంలో అవన్నీ చెల్లా చెదురు అయినాయి, అవన్నీ పోయి చిత్తం అంతా మర్చిపోయినారు. నిద్రతో చిత్తం అంతా ఎగిరిపోయింది అంటే నిద్రాపారవశ్యంలో ఉన్నారు అన్నట్టు. బేసికల్గా నిద్రపోతున్నారు, వాళ్ళ అలంకారాలన్నీ అటు ఇటు చెదిరిపోయినవి. వ్యావృత్త తిలకాః కాశ్చిత్ దుఃఖాంత నూపురాః పార్శ్వే గళిత హారాశ్చ కాశ్చిత్ పరమయోషిత. కొందరు స్త్రీలు వ్యావృత్త తిలకాః, కొందరి బొట్లు చెదిరిపోయినవి. ఉద్భ్రాంత నూపురాః అంటే వాళ్ళ నూపురాలు, అందెలు స్థానాన్ని ఎక్కడ ఉండానో అక్కడ ఉండకుండా స్థాన చలనము జరిగినవి వాటికి. కాశ్చిత్ పార్శ్వే గళిత హారాశ్చ హారాలు తొలగిన వారయ్యారు. అలాంటి అనేక స్థితుల్లో వాళ్ళు కనబడుతున్నారు. ముక్తాహార వృతాశ్వాన్యాః కాశ్చిత్ విస్రస్త వాససః వ్యావిద్ధరశ నాదామాః కిశోర్యైవ వాహిక. కొందరు ముత్యాల చేత చుట్టబడిన వారైనారు, కొందరు జారిపోయిన వస్త్రాలు గలవారైనారు, కొందరు వాళ్ళ ఒడ్యాణాలు చిక్కులు పడిన వాళ్ళైనారు, మరికొందరు వీళ్ళందరూ ఎట్లా ఉన్నారు అంటే బాగా దూరం నడిపింపబడిన ఆడగుర్రాల అంటే బాగా అలసిపోయి ఉన్నారు అన్నట్టు. అక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళ చేసిన పనుల చేత వాళ్ళందరూ చాలా అలసిపోయి ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో లేకుండా అట్లనే నిద్రావశమైనారు. తర్వాత సుకుండల ధరాశ్చాన్య విచ్ఛిన్న మృదిత స్రజ గజేంద్ర మృదితా పుల్ల లతా ఇవ మహావని. సుకుండల ధర మంచి కుండలాలు ధరించిన కొందరు విచ్ఛిన్న మృదిత స్రజ అంటే తెగిపోయిన పుష్పమాలలు, విచ్ఛిన్నము మృదిత స్రజ, స్రజం అంటే మాల, మృదిత అంటే నలిగిపోయింది అన్నట్టు, తొక్కబడింది, నలిగిపోయింది, విచ్ఛిన్న తెగిపోయినది, అలాంటి పుష్పమాలలు కలవారైనారు.
మహావనే గజేంద్రం అంటే ఒక మహావనంలో గజరాజు చేత నలగగొట్టబడిన లత ఇవ అంటే మొత్తం తీగలు పుష్పాలన్నీ నలగగొట్టబడితే ఏనుగు ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నది అక్కడ పరిస్థితి. చంద్రాంశు అంటే ఇక్కడ గజరాజు అంటే రావణాసురుడు అన్నట్టు. చంద్రాంశు కిరణాభాశ్చ ఆరా కాసాంచి ఉత్కట హంస ఇవ బహు సుప్త స్తన మధ్యేషు యోషిత. వాళ్ళ ఏం చెప్తున్నాడు, కాసాంచి కొందరు స్త్రీల యొక్క స్తనాల మధ్యంలో చంద్రకిరణం వంటి కాంతులు గల ముత్యాల హారాలు ఎట్లా కనబడుతున్నవి అంటే నిద్రించుచున్న హంసల వల్లే ప్రకాశిస్తున్నాయట ఆ ముత్యాల హారాలు. ఆ విధంగా అతనికి కనబడుతున్నవి. అంటే ఇక్కడ రావణాసురుడు మొత్తం ఇక్కడ బాగా మీరు ఆలోచిస్తే ధర్మార్థ కామ మోక్షాలు, ఇక్కడ అర్థకామాలను బాగా హైలైట్ చేస్తున్నాడు. రావణుడు ఏదైతే ఉన్నాడో వాడు అర్థం, ఇంతసేపు వాడి ఐశ్వర్యం ఏ రకంగా ఉంటుంది, ఇల్లు ఎట్లా ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇప్పుడు అతను కామం ఏ రకంగా అనుభవిస్తున్నాడు, ఆ రకంగా అర్థకామాల ప్రధానుడు అతను అన్నట్టు. అందుకే హనుమంతుడు వీడు రావణాసురుడు ఎవరైతే ఉన్నాడో అంత గొప్ప సుఖాలు అనుభవిస్తూ కూడా, అంత ఐశ్వర్యము ఉండి కూడా అర్థకామాలు ప్రధానమైనవి కాబట్టి అతను పతనమైనాడు అని లాస్ట్ అక్కడ విషయం అన్నట్టు. ఇక్కడ అర్థకామాలను బాగా హైలైట్ చేస్తున్నాడు, ఇక్కడ కామాన్ని హైలైట్ చేస్తున్నాడు. తర్వాత అపరాసాంచ వైడూర్య కాదంబా ఇవ పక్షిణ హేమసూత్రాన్ని చాన్యాసాం చక్రవాక ఇవ భవన్. కొందరు స్త్రీల యొక్క వైడూర్యాహ కాదంబాహ, కొందరు స్త్రీల యొక్క హారాలు ఎట్లా ఉన్నాయి, వైడూర్యమణులతో చేయబడి ఉన్నవి. కాదంబాహ అంటే కాదంబాలు అనే పక్షుల వలె పక్షిణ ఇవ అన్యాసాం హేమసూత్రాన్ని చక్రవాక. కొందరి బంగారు సూత్రాలు చక్రవాక పక్షులు లెక్క ఉన్నాయట. కొందరి మణిహారాలు కాదంబ పక్షుల వలె కనబడుతున్నాయట. అక్కడ ఆ చూస్తుంటే అటు ఇటు తిరిగి ఉన్నాయి కాబట్టి, ఎక్కడ ఇలా ఉండానో అలా ఉండకుండా అటు ఇటు పడి ఉన్నాయి కాబట్టి ఇతనికి వివిధ రకాల ఆకారాల్లో కనబడుతున్నాయి. ఒకటి చక్రవాక పక్షుల వలె కనబడుతున్నాయి బంగారు సూత్రాలు. ఆ హారాలు ఏదైతే ఉన్నాయో అవి కాదంబ పక్షుల వలె కనబడుతున్నాయి. హంసకారండ వాకీర్ణ చక్రవాకోప శోభిత అపగా యువత రేజు జగనై పులినైరివ. తర్వాత ఆ స్త్రీలు ఎట్లా ఉన్నారు అంటే పులినైరివ జగనై, ఇసుక తిన్నెల వలె ఉన్న జగనాలతో. హంసకారండ వాకీర్ణ అంటే వాళ్ళు ఒక నదుల్లాగా ఉన్నారు అని చెప్తున్నాడు అన్నట్టు. ఇప్పుడు ఇవన్నీ పైన ఏం చెప్పాడు, వాళ్ళ యొక్క ఆ బంగారు సూత్రాలు, తర్వాత వైడూర్య మణులతో చేయబడ్డ హారాలు పక్షుల లెక్క, తర్వాత చక్రవాక పక్షుల లెక్క కనబడ్డాయి. ఇప్పుడు వాళ్ళు నదుల్లాగా కనబడ్డారు. వాళ్ళు నదులైతే వాళ్ళ జగనాలు ఇసుక తిన్నెలు, తర్వాత వాళ్ళు వేసుకున్న ఆ హారాలన్నీ ఈ చక్రవాక పక్షులు, తర్వాత ఆ కాదంబ పక్షులు. అంటే వీళ్ళు ఒక నదుల్లాగా కనబడ్డారు అన్నట్టు ఈ స్త్రీలు, అట్లా శోభించారు. కింకిణీజాల సంకోష స్థా హైమ విపులాంబుజ భావగ్రాహ యశస్థిర సుప్తా నద్యే ఇవాబు. అంటే కింకిణీజాల సంకోష, వాళ్ళ కింకిణీజాలం అంటే చిరుమూవల సముదాయం ఏదైతే ఉన్నదో దాంతో ఆ మొగ్గలు కలవారు. హైమ విపులాంబుజ అంటే బంగారు ఆభరణాలనే పెద్ద పెద్ద పద్మాలు కలవారు. మళ్ళీ ఇక్కడ నదుల్లో చెప్తున్నాడు, ఈ నదుల్లో ఏమేమైతే ఉంటాయో, నదుల్లో ఏముంటాయి, పద్మాలు ఉంటాయి. తర్వాత పక్షులు అటు ఇటు సంచరిస్తుంటాయి. తర్వాత ఒడ్డుకు ఇసుక తిన్నెలు ఉంటాయి. తర్వాత అలాంటి అవన్నీ ఒక్కొక్కటి నదిలో ఏ రకమైన విషయాలు మనకు కనబడతాయో, ఏ వస్తువులు కనబడతాయో ఆ స్త్రీలకు ఆ వస్తువులు ఆపాదిస్తున్నాడు అన్నట్టు. అంటే వాళ్ళ బంగారు ఆభరణాలే పద్మాల్లాగా ఉన్నవి. తర్వాత
వాళ్ళ చేష్టలు, శృంగారాది చేష్టలే మొసళ్ళలాగా ఉన్నవి. తర్వాత యశస్ తీర, వాళ్ళ కీర్తి ఏదైతే ఉన్నదో అది తీరములాగా ఉన్నది. అంటే దీని ఎండ్ ఏంటి, నదికి ఎండ్ ఏంటి అంటే కీర్తి. అంటే వీళ్ళు చాలా ఆనంద భోగాలు అనుభవించి ఆ కీర్తి ఆనందాలు ఏదైతే ఉంటుందో యశస్సు, అది తీరం లాగా కనబడుతున్నది. అలా ఆ విధంగా నిద్రిస్తున్న స్త్రీలు నదుల వలె నద్య ఇవ ఆ బబు అట్లా ప్రకాశిస్తున్నారు అని చెప్తున్నాడు. మృదుష్వంగేషు కాసాంచిత్ కుచాగ్రేషు చ సంస్థిత బభూవు భూషణానివ శుభ భూషణ రాజయ. తర్వాత ఏం చెప్తున్నాడంటే వాళ్ళ కాసాంచిత్ కొందరు స్త్రీల యొక్క మృదుషు అంగేషు మృదువైన అంగాలయందు కుచాగ్రేషు స్తనాగ్రాలయందు ఉన్న భూషణ రాజయ అలంకారాల రేఖలు భూషణానివ అలంకారాల వలె ఉన్నాయి. అంటే అవి అలంకారాలు కాదు కానీ అవి అలంకారాల వలె అక్కడ మెరుస్తున్నవి అని చెప్తున్నాడు. అంటే శరీరంలో కనబడే రేఖలే అలంకారాల్లాగా ఉన్నవి. అంశుకాంతాశ్చ కాంసాచిత్ ముఖ మారుత కంపిత ఉపర్యుపరి వక్త్రాణ వ్యాధూయంతే పునః. అంటే కొందరు స్త్రీల యొక్క ముఖమారుత కంపిత అంశుకాంతాశ్చ ఆ వాయువు చేత కదల్చబడిన వస్త్రాంతాలు వక్త్రాణ ఉపర్యుపరి పునః ఆ వాళ్ళ యొక్క ఏదైతే బట్టలు ఉన్నాయో ముఖం మీద అటు ఇటు కొట్టుకుంటున్నాయి అన్నట్టు. వాళ్ళ శ్వాస నిశ్వాసాలు నిద్రపోతున్నప్పుడు శ్వాస నిశ్వాసాలు ఉంటాయి కదా, దాని వల్ల వాళ్ళ వస్త్రాలు ఎగురుకుంటూ అటు ఇటు ముఖాల మీద పడుతున్నవి అని చెప్తున్నాడు. అంటే వాళ్ళు చిత్తంలో లేరు, మంచి గాఢ నిద్రలో ఉన్నారు. అలాంటి వాళ్ళను కూడా ఎట్లా అంటే కవి యొక్క తత్వం ఎట్లా ఉంటది అంటే దేన్నైనా చాలా సూక్ష్మంగా అందంగా వివరిస్తాడు. వికారాలు రాకుండా వివరించడమే మన కవిత్వం యొక్క గొప్ప లక్షణం. ప్రతిదాన్ని కూడా అందంగా చిత్రీకరించడం మన దాంట్లో ఉంటుంది. పతాక యువోద్భూత పత్నీనాం రుచిర ప్రభ నానావర్ణ సువర్ణాన వక్త్ర మూలేషు రేజిరే. అంటే నానావర్ణ సువర్ణానాం పత్నీనాం వక్త్రమూలేషు తాహ రుచిర ప్రభాహు దూతాపద. అంటే అనేక వర్ణాలు కలిగిన ఆ వస్త్రాలు రావణుని భార్యల యొక్క వక్త్రమూలేషు అంటే కంఠాల దగ్గర ఆ వస్త్రాంతాలు ఏవైతే ఉన్నాయో రుచిర ప్రభాహ ఉద్ధూత చాలా అందమైన కాంతులు గల ఎగురవేయబడిన పతాకాల వలె ఉన్నవి అని చెప్తున్నాడు అన్నట్టు. వాళ్ళ కంఠాల సమీపంలో ఉన్న వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఎగురవేసిన పతాకాల లెక్క ఉన్నవి, ఆ విధంగా ప్రకాశిస్తున్నవి ఇవి. వవల్గుశ్చాత్ర కాంసాచిత్ కుండలాని శుభార్చిషాం ముఖమారుత సంసర్గాన్ గంధం మందం సుయోషితాం. శుభార్చిషాం కాసాంచిత్ కొందరు మంచి కాంతి గల యోషితాం వాళ్ళ స్త్రీల యొక్క కుండలాలు అక్కడ ముఖమారుత సంసర్గాలు ముఖం నుంచి వచ్చే వాయువు అంటే వాళ్ళ యొక్క శ్వాస నిశ్వాసాల వల్ల మందం వవల్గుశ్చ కొద్దిగా కదిలినవి. అంటే ఇట్లా పడుకొని నిద్రపోతుంటే ఆ వాళ్ళ శ్వాస వల్ల ఆ కుండలాలు అటు ఇటు కొద్దిగా కదులుతున్నవి అని చెప్తున్నాడు. శర్కరాసవ గంధైశ్చ ప్రకృత్యా సురభి సుఖ తాసాం వదన నిశ్వాస శిషేవే రావణంతద. అప్పుడు ప్రకృత్యా స్వభావంతో శర్కరాసవ గంధైశ్చ, ఆసవం అంటే మందు అన్నట్టు మద్యం, ఈ శర్కరతో తయారు చేయబడిన ఆ మద్యంలోని వాసనల చేత ఎట్లా సురభిహి అంటే మంచి పరిమళంతో ఉన్న ఆ యొక్క వాసనలతో
సుఖః తాసాం వదన నిశ్వాస రావణం శిషేవే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఆ యొక్క స్త్రీల యొక్క ముఖాల నుండి వచ్చే శ్వాస నిశ్వాసలు ఈ పక్కకు అవన్నీ ఏమున్నాయి, తాగిన మందు నుండి మంచి వాసనలు వస్తున్నాయి. పరిమళించే ఆ వాసనలు ఈ శ్వాసకు తోడైనవి. ఈ రెండు కలిపి రావణుణ్ణి సేవించినవి. స్త్రీల నుంచి వచ్చే శ్వాస నిశ్వాస, నిద్రిస్తున్న పడుకున్న స్త్రీల నుంచి వచ్చే శ్వాస నిశ్వాసలు కూడా ఈ మందు నుండి వచ్చే, మద్యాన్ని నుండి వచ్చే పరిమళంతో తోడై రావణునికి ఆనందాన్ని కలిగిస్తున్నవి. అంటే నిద్రలో కూడా వాళ్ళు రావణుణ్ణి సేవిస్తున్నారు అని ఇక్కడ చెప్తున్నాడు. రావణానన శంకాశ్చ కాశ్చిత్ రావణ యోషిత ముఖానిస్మ సపత్నీనాం ఉపాజిఘ్రన్ పునః పునః. కాశ్చిత్ కొందరు రావణ యోషిత, రావణ ఈ పిల్లాలు ఎవరైతే ఉన్నారో రావణానన శంఖాశ్చ పునః పునః సపత్నీనాం ముఖాని ఉపాజిఘ్రన్. ఈ పక్కకు అందరు స్త్రీలు పడుకున్నారు. ఆ నిద్రలో పక్కకు రావణుని ముఖమే ఇది అనుకొని ఆ సవతుల ముఖాలు చూసుకుంటూ వాళ్ళను కూడా ముద్దు పెట్టుకుంటున్నారు. రావణుడు అని తలుచుకుంటూ వాళ్లకు ముద్దు పెడుతున్నారు అని చెప్తున్నాడు. అత్యర్థం సక్త మనసు రావణేత వరస్త్రియ అస్వతంత్ర సపత్నీన ప్రియమేవాచరం స్తద. రావణుని అందే మిక్కిలి మనస్సు కలిగిన ఈ స్త్రీలు, శ్రేష్టమైన స్త్రీలు ఎవరైతే ఉన్నారో స్వతంత్రులు కారు. అంటే స్వతంత్రులు గారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కంట్రోల్లో లేరు అన్నట్టు. నిద్రిస్తున్నారు, వాళ్ళు కంట్రోల్లో లేరు, ఏం చేస్తున్నారో వాళ్ళకి ఏం అర్థం అవుతలేదు, గాఢ నిద్రలో ఉన్నారు. అలాంటి వాళ్ళు అప్పుడు ఈ సపత్నులకు కూడా ప్రియము చేస్తున్నారు అంటున్నాడు. మామూలుగా సపత్నులకు చెయ్యరు, కానీ ఇక్కడ వీళ్ళు అస్వతంత్రంగా ఉన్నారు, నిద్రలో ఉన్నారు, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలుస్తలేదు కాబట్టి రావణుడు అనుకొని తన సవతులకే ముద్దులు పెడుతున్నారు, వాళ్ళకే మంచి ప్రియాన్ని చేకూరుస్తున్నారు అని అంటున్నాడు అన్నట్టు. ఎందుకంటే కంట్రోల్లో లేరు కాబట్టి. బాహూనుప నిధాయాన్య పరిహార్య విభూషితాన్ అంశుకాని చ రమ్యాణి ప్రమదాస్తత్ర శిష్యరే. అన్యాహ ప్రమదాహ కొందరు స్త్రీలు పారిహార్య విభూషితాన్ అంటే కంకణాలతో అలంకరింపబడిన బాహువులను, సుందరమైన అంశుకాని అంటే మంచి వస్త్రాలను ఉపనిధాయ తత్ర శిష్యరే. కొందరు ఏం చేశారు అంటే కంకణాలతో, వాళ్ళు చేతులకు కంకణాలు ఉన్నాయి, మరికొందరికి వస్త్రాలు ఉన్నాయి, ఆ వాటిని తలగడలుగా వేసుకున్నారు. ఎక్కడ ఎలా పడుకోవాలన్నా వాళ్ళకి అర్థం కాలేదు. ఆ ఉన్న మంచి వస్త్రాలు అక్కడ ఏది ఉంటది తల కింద పెట్టుకొని నిద్రిస్తున్నారు అని చెప్తున్నాడు. బాగా అలసిపోయినారు, నిద్రావశులైనారు ఆ అలసట చేత. కాబట్టి ఇప్పుడు అక్కడ కింది ఏం పెట్టుకున్నారు అంటే ఇది దొరుకుతుంది పెట్టుకున్నారు. అన్యావక్షసి చాన్యస్య కాచిత్ పునర్భుజం అపరా త్వంకమన్యస్య అస్తస్యాశ్చాప్యపరా కుచౌ. అన్యస్యాహ వక్షసి అంటే ఒక స్త్రీ ఇంకో స్త్రీ యొక్క వక్షస్థలంలో నిద్రించింది, అది తలగడగా పెట్టుకున్నది. కాచిత్ పునః ఇంకొక ఆమెనైతే ఆ ఇంకో స్త్రీ యొక్క భుజాన్ని పెట్టుకున్నది. ఇంకో స్త్రీ అయితే తొడను అదే తలగడగా పెట్టుకొని పడుకున్నది. ఇంకో ఆమె స్తనాలను తలగడగా అంటే ఎవరు ఎక్కడ పడుకున్నారు, ఎట్లా పడుకున్నారు అంటే ఆ పరిస్థితిని మనం ఊహించుకోవచ్చు. అక్కడ ఇలా పడుకున్నారు, ఆ జాగాలో ఇంతమంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ఓళ్ళ మీద ఓళ్ళు పడుకొని అక్కడ నిద్రకు వశులైనారు. ఊరు పార్శ్వ కటి పృష్ఠ అన్యోన్యస్య సమాశ్రిత పరస్పర నివిష్టాంగో మద స్నేహ వశానుగా. మదానికి స్నేహానికి వశులై అన్యోన్యస్య ఊరు పార్శ్వ కటి పృష్టం సమాశ్రిత పరస్పర విష్ట్యాంగ
అంటే ఇక ఓళ్ళనోళ్ళు ఒకళ్ళ పార్శ్వాలను, కటి ప్రదేశాలను, తొడలను అన్ని వాళ్ళు ఆశ్రయించి, ఓళ్ళు ఆశ్రయించి, ఓళ్ళ కాళ్ళ మీద పడుకుంటే వీళ్ళ కడుపు మీద ఇంకోళ్ళు పడుతున్నారు. ఇట్లా ఓళ్ళ అంగాలను ఆశ్రయించిన వాళ్ళై నిద్రపోయారు. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాల గ్రతితాహిస మాలేవ గ్రతితా సూత్రే శుశుభే మత్త షట్పద. అంటే అన్యోన్య భుజసూత్రేణ, ఈ భుజాలు అనేడు తాడుతో కట్టబడిన స్త్రీలు స్త్రీమాల, ఈ స్త్రీలను మొత్తం ఒక మాల లాగా పోలుస్తున్నాడు. మత్త షట్పద మాలేవ శుశుభే, మదించిన తుమ్మెదలు గల మాల లెక్కగా నడుతున్నదట ఇదంతా వీళ్ళందరినీ చూస్తుంటే. ఈ స్త్రీమాల ఎట్లా ఉన్నది అంటే మదించిన తుమ్మెదలు, అంటే ప్రతి స్త్రీ ఒక మదించిన తుమ్మెద, వాళ్ళు అందరూ ఓళ్ళనోళ్ళు కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి అది ఒక మాల లాగా కనబడుతున్నది. అది ఒక పుష్పమాల లాగా ఉంది అని చెప్తున్నాడు ఈ స్త్రీ అనే మాల. తర్వాత లతానాం మాధవే మాసి పుల్లానాం వాయుసేవన అన్యోన్యమాలాఘ్రతితం సంసక్త కుసుమోచ్చయం వ్యతివేష్టిత సుస్కందం అన్యోన్య భ్రమరాకులం ఆసీద్వనం ఇవోద్ధూతం స్త్రీవనం రావణస్య తత్. అన్యోన్యమాలాఘ్రతితం, అన్ని ఒకళ్ళకొకళ్ళు మాలగా కట్టబడినది. సంసక్త కుసుమోచ్చయం, కలిసిపోయిన ఆ పుష్ప సముదాయం, అన్ని పుష్పాల్లాగా కట్టబడినవి అన్నట్టు. వ్యతివేష్టిత సుస్కందం, ఆ భుజాలు ఒకళ్ళ భుజాలు ఒకటి ఆ చుట్టుకోబడినవి. అన్యోన్య భ్రమరాకులం, వాళ్ళ ముంగురులన్నీ వ్యాకులమైనవి పరస్పరము. అలాంటి ఆ రావణుని యొక్క స్త్రీవనం, అంటే ఈ స్త్రీ సముదాయం, దీని వనంతో స్త్రీవనం మాధవే మాసి వాయు సంసేవనాత్ పుల్లానాం లతానాం, అంటే వైశాఖ మాసంలో, మధుమాసం మాధవ మాసం అంటారు. మధుమాసం అంటే చైత్ర మాసం, మాధవ మాసం అంటే వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో వాయు సంసేవనాత్, వాయువు యొక్క సంస్పర్శ వల్ల, సంపర్కం వల్ల వికసించిన లతానాం, అంటే ఆ యొక్క లతల యొక్క అన్యోన్యమాలాగ్రతికం సంసక్త కుసుమోచ్చయం వ్యతివేష్టిత సుస్కందం అన్యోన్య భ్రమరాకులం ఉద్ధూతం వనమివ. ఇది ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు ఈ స్త్రీలందరూ వీళ్ళు ఇట్లా ఈ రకంగా ఉంటే అదొక వనం అని ఉన్నది. వనంలో ఎట్లా ఉన్నది? వనంలో ఈ వైశాఖ మాసంలో వాయువు వల్ల ఈ పుష్పాలన్నీ ఈ రకంగా ఉంటాయి, మాలలాగా కూర్చబడి ఉన్నది. ఒకటి పరస్పరము ఒక మాలా రూపంలో కట్టబడి ఉన్నది. తర్వాత కలిసిన పుష్ప సముదాయము కలిగినది. తర్వాత వ్యతివేష్టిత సుస్కందం, స్కందం అంటే వీళ్ళ భుజాలన్నీ చెట్ల యొక్క అవి ఉంటాయి కాండాలు, అవన్నీ చుట్టబడి ఉన్నవి. తర్వాత పరస్పరం తుమ్మెదలతో వ్యాకులమైనది. అలాంటి స్త్రీలతో కూడిన ఈ ప్లేస్ ఒక వనం లాగా కనబడుతున్నాను అని చెప్తున్నాను. తర్వాత ఉచితేష్వపి సువ్యక్తం న తాసాం యోషితాం తద వివేక శక్య ఆధాతం భూషణాంగాంబర స్రజం. అప్పుడు తాసాం యోషితాం, ఆ స్త్రీల భూషణాల యొక్క అవయాలు, అంటే భూషణాంగాంబర స్రజం. భూషణ అంగ అంబర, అంబరం అంటే వస్త్రం, భూషణాలు అవయవాలు వస్త్రాలు, స్రజ మాలికలు, మాలలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వాటి వివేకము సువ్యక్తం అధాతుం, అంటే స్పష్టంగా పెట్టుటకు చేయుటకు ఉచితేష్వపి న శక్య. అంటే మామూలుగా ఎట్లా చెప్తున్నాడంటే ఒకటి ఏదన్నా ఇష్టం వచ్చినట్టు పడిపోయి ఉంటే దాన్ని మంచిగా మళ్ళీ తీసి అమరుస్తాం, వ్యక్తంగా అమరుస్తాం. కానీ ఇప్పుడు ఈ స్త్రీల యొక్క భూషణాలు, అవయవాలు, వస్త్రాలు, తర్వాత వాళ్ళు వేసుకున్న మాలికలు, ఇవి
మంచిగా బాగా రోజు అలవాటు పడి మంచిగా చేసే వాళ్ళు కూడా దాన్ని మళ్ళీ సెట్ చేసుడు కష్టం. స్పష్టంగా ఎప్పుడు కష్టం, ఎవరియో చెప్పడం కష్టం. అన్ని తెలిసిన వాళ్ళు కూడా అది ఇగో ఫలానా మాల వీళ్ళది, ఇగో ఈ భుజము ఈమెది, తర్వాత ఈ భూషణం ఈమెది అని చెప్పడం కష్టం. అంటే ఓల్డ్ ఎక్స్చేంజ్ అయిపోయినాయి. ఎక్కడ ఎవరిది ఉన్నదో అర్థం అవుతుంది. అంటే రోజు తెలిసిన వాళ్ళు కూడా చెప్పడం కష్టంగా ఉంది. తర్వాత రావణే సుఖ సంవిష్టే తాస్త్రియో వివిధ ప్రభ జ్వలంత కాంచనాదీప ప్రైక్షంత నిమిష ఇవ. ఆ రావణుడు సుఖ సంవేష్టే, రావణుడు ఇది సతీ సప్తమి, మళ్ళీ 2 సప్తమి విభక్తిలో ఉన్నది. రావణుడు సుఖంగా నిద్రపోతూ ఉండగా ఆ సమయంలో ఏమైంది అంటే వివిధ ప్రభాహ ఆ స్త్రియ, అనేకమైన కాంతులు కలిగిన ఈ స్త్రీలు జ్వలంత కాంచనాదీప అనిమిష ప్రేక్షంతైవ. అంటే అతను నిద్రిస్తుంటే ఈ అనేక విధమైన కాంతులు గల ఈ స్త్రీలు ఎవరైతే ఉన్నాయో ప్రజ్వలిస్తున్న బంగారు దీపాలు ఇట్లా రెప్పపాటు వేయకుండా చూస్తున్నవా అన్నట్టు ఉన్నాయి అన్నట్టు. అంటే మామూలుగా రావణుడు ఉన్నప్పుడు ఈ స్త్రీల వైపు ఎవరు చూడరు. అయితే ఈ ప్రజ్వలిస్తున్న బంగారు దీపం రావణుడు పడుకున్నాడు కాబట్టి ఈ స్త్రీలను రెప్పపాటు కూడా చూస్తున్నవా. ఎవరు చూస్తున్నారు అంటే ఆ దీపాలు, అక్కడ దీపాలన్నీ, అంటే అక్కడ ఏం చెప్తున్నాడు అంటే అక్కడ దీపాలు ఏవైతే ఉన్నాయో ఆ దీపాలు అస్సలు మూమెంట్ లేదు, దాంట్లో చాలా అటు ఇటు కదలకుండా ప్రకాశిస్తున్నవి. ఎందుకు ఈ దీపాలు ఇట్లా ప్రకాశిస్తున్నాయి అంటే ఈ స్త్రీలను చూసుకుంటూ అవి తన చేష్టలు కోల్పోయినవి అని ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు. ఆ దీపాలు ఏవైతే ఉన్నాయో రెప్పపాటు వేయకుండా, అంటే అటు ఇటు కదలట్లేదు, ఇట్లా చూస్తున్నవి అని పోలుస్తున్నాడు. ఎవరిని చూస్తున్నవి అంటే ఈ స్త్రీల యొక్క అందాలను చూస్తున్నవి. ఎందుకు చూస్తున్నవి అంటే రావణుడు నిద్రిస్తున్నాడు కాబట్టి అట్లా కామ్గా ఉన్నాయి. రావణుడు నిద్రించకుంటే వాళ్ళని ఎవరు చూడలేరు, చూస్తే వాడు ఊరుకోడు. కాబట్టి వాడు నిద్రిస్తున్నాడు కాబట్టి ఇవి చూసుకుంటూ అటు ఇటు, అంటే దీపాలు బేసికల్ గా కదలట్లేదు, దాన్ని ఈ రకంగా వర్ణిస్తున్నాడు. అక్కడ గాలి అటు ఇటు అయితులేదు కాబట్టి, ఊగిసలాడుతులేదు కాబట్టి దీపాలు చాలా స్పష్టంగా వెలుగుతున్నాయి. ఆ దీపాలను ఈ రకంగా పోలుస్తున్నాడు. అంటే కవిత్వం ఎంత విచిత్రంగా ఉంటుందంటే అసలు మనం ఊహించలేం. అతనికి దీపాలు కదలకుండా కనబడ్డాయి, దాన్ని ఈ రకంగా విచిత్రంగా పోలిక పెట్టాడు. ఈ దీపాలన్నీ ఆ స్త్రీలను చూస్తున్నవి అన్నట్టు ఉన్నాయట. రాజర్షి పితృదైత్యానాం గంధర్వాణాంచ యోషిత రాక్షసానాంచ యా కన్యాస్తస్య కామవశంగత. రాజర్షుల యొక్క పితృదేవతల యొక్క దైత్యుల యొక్క గంధర్వుల యొక్క స్త్రీలు, అంటే వీడు ఎవడైతే ఉన్నాడు రావణాసుడు ఎంతో మంది స్త్రీలను తీసుకువచ్చాడు అన్నాడు. రాజర్షుల స్త్రీలు, పితృ దేవతల యొక్క స్త్రీలు, ఇంకో వేరే రాక్షసుల స్త్రీలు, గంధర్వ స్త్రీలు అందరినీ తన బలంతో వాళ్ళను ఓడించి ఇతని దగ్గరికి తెచ్చుకున్నాడు. వాళ్ళందరూ ఆ కన్యలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కామవశం గత, రావణునికి కామంతో వశం అయిపోయారు అని చెప్తున్నాడు. యుద్ధకామేన తాసర్వ రావణేన హృతా స్త్రియ సమద మదనేనైవ మోహిత కాశ్చిదాగత. యుద్ధకామంతో ఈ స్త్రీలందరూ సర్వాస్త్రీయ యుద్ధకామేన రావణేన, అంటే యుద్ధం, వీనికి బేసికల్గా యుద్ధం అంటే బాగా కోరిక. అయితే ఆ యుద్ధ కామంతో, కోరికతో, యుద్ధం ఎందు కోరికతో హృత వాళ్ళందరినీ హరించారు. ఆ రాజర్షులను అందరి మీద యుద్ధం చేశాడు వీడు. యుద్ధం చేసి వాళ్ళ స్త్రీలను అపహరించాడు. అలాంటి వాళ్ళు సమదాహ కాశ్చిత్, కొందరు మదంతో ఉన్నారు, యవ్వన మదంతో, కొందరు మన్మధుంతో మోహిత కామంతో ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఈ రావణుణ్ణి పొందారు అని చెప్తున్నాను. నత్ర కాశిత్ ప్రసహ్య వీర్యోపపన్నేన గుణేల లబ్ధ.
నచాన్య కామాపి నచాన్య పూర్వ వినా వరార్హాం జనకాత్మజాంత. మళ్ళీ ఇక చెప్తున్నాడు అన్నట్టు, వరార్హాం తాం జనకాత్మజాం వినా వరార్హాం ఉత్తమురాలైన జనకాత్మజాం సీత తప్ప అక్కడ కాచిత్ ప్రమద ఏ స్త్రీ కూడా వీర్యోపపన్నేన ప్రసహ్య అంటే వీర్యంతో కూడిన ఈ రావణునితో ప్రసహ్య లబ్ధ అంటే ఒక్క సీత తప్ప అందరూ ఈ రావణుని బలంతో బలాత్కరించి పొందబడినది. అంటే అందరూ ఈ రావణునికి లొంగిపోయారు బలాత్కారంతో. అంటే వాళ్ళు ఏవైతే ఉన్నారో మిగిలిన స్త్రీలు ఇతనికి లొంగిపోయినారు అని చెప్తున్నాడు. బలాత్కారంగా తెచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళందరూ ఇతనికి లోబడిపోయినారు. వీని యొక్క సంపదతో వీని బలంతో ఇవన్నీ చూసి వాళ్ళందరూ లొంగిపోయినారు. ఏ స్త్రీ కూడా సీతలాగా బలాత్కారంగా తేబడి లేదు అని చెప్తున్నాడు. అంటే అందరూ రావణుని చూసి వీడి వీర్యం చూసి లొంగిపోయినారు అంటున్నాడు. గుణేన అన్యకామాపి నచ్చ అంటే వాని గుణంతో కామముతో ఏం చెప్తున్నాడంటే అతని గుణాలను పట్టి వచ్చిన వారే. అంటే అతని గుణాలు చూసి, ఏ గుణాలు అంటే మంచి సద్గుణాలు అని కాదు ఇక్కడ, వాని యొక్క ఐశ్వర్యము, వాని బలము, వాని చేష్టలు, వాని ఆ లక్షణాలు చూసి ఆ కామానికి లొంగిపోయిన వారే, వాళ్ళు ఆ గుణాలు చూసి వచ్చిన వారే. తర్వాత అన్యకామాపి న అన్యపూర్వ చ న అంటే ఇదివరకు వేరే అంటే ఇంకోళ్ళ మీద మనసు ఉన్నది, వీడు బలవంతంగా తెచ్చాడు అని లేదు. వాళ్ళందరి మనసు ఈ రావణుని మీదనే ఉన్నది అని చెప్తున్నాడు అన్నట్టు. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ మనసు ఈ రావణాసుని మీదనే ఉంది, బలవంతంగా తెచ్చిన వాళ్ళు కాదు. అతని గుణాలు, ఈ ఐశ్వర్యం, ఈ విషయాలను చూసే వాళ్ళు లొంగిపోయారు, ఇతని సద్గుణాలు చూసి కాదు. కానీ అని అక్కడ హైలైట్ చేస్తున్నాడు. ఒక్క సీత తప్ప మిగిలిన వాళ్ళందరూ లొంగిపోయిన వాళ్ళే. నా చాకులీన నచహీన రూప నా దక్షిణ నానుపచారయుక్త భార్యా భవత్తస్య నహీన సత్వ నచాపి కాంతస్య న కామనీయ తస్య భార్య అకులీన న అభవత్. అంటే వీళ్ళందరూ ఏదో ఎక్కడ దొరికారు అని కాదు. ఇక్కడ రావణుని భార్యలందరూ ఎవరైతే ఉన్నారో అందరూ సత్కులంలో పుట్టిన వాళ్లే. అట్లా లేకుండా ఎవరు లేరు, అందరూ మంచి కులంలో పుట్టిన వాళ్ళు. హీన రూపాచ సౌందర్యం లేదా ఎవరు అంటే కాదు, అందరూ సౌందర్యవంతులే అని చెప్తున్నాడు. అదక్షిణ పోని సౌందర్యం ఉన్నది, మంచి కులంలో పుట్టింది, కానీ వాళ్లకు స్కిల్ లేదా నేర్పు లేని వాళ్ళని తెచ్చాడా అంటే లేదు, వాళ్ళందరూ ఎక్స్పర్ట్సే. అనుపచారయుక్త నా ఉపచారాలతో కూడిన వాళ్ళు కాదా అంటే లేదు, అన్ని ఉపచారాలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర లేని వస్తువులు లేవు. హీన సత్వ బుద్ధి గిట్ట లేదా వీళ్లకు అంటే అందరికీ బుద్ధి ఉన్నది. కాంతస్య నకామనీయ అంటే ప్రియుని మనస్సును ఆకర్షించలేనిది ఎవరన్నా ఉన్నారా అంటే అట్టలేదు. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో అందరూ చాలా గొప్పవాళ్ళు, శ్రేష్ఠులు, మంచి కులంలో పుట్టిన వాళ్ళు, తర్వాత మంచి సౌందర్యంతో కూడి ఉన్న వాళ్ళు, మంచి నేర్పు గల వాళ్ళు, వాళ్లకు కావలసినవన్నీ దొరుకుతవి అలా ఉన్నవాళ్ళు, బుద్ధి కూడా చాలా ఉన్నది అంటే అంత చదువుకున్న వాళ్ళే. తర్వాత అందరూ వీళ్ళను కోరుకుంటారు. అన్నీ ఉన్న రావణాసుని దగ్గర, రావణాసుడు కూడా తక్కువ వాడు కాదు, అతనిలో సర్వగుణాలు ఉన్నాయి. ఒక్క శ్రేష్టమైన ఆ ధర్మ గుణం ఏదైతే ఉన్నదో అది తప్ప మిగిలిన అన్ని ఐశ్వర్యము, తర్వాత మిగిలినవన్నీ ఉన్నాయి, అన్ని స్కిల్స్ వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి. అందుకే వీళ్ళందరూ వానితో ఆకర్షింపబడ్డారు. బభువ బుద్ధిస్తు హరీశ్వరస్య యదీదృషి రాఘవ ధర్మపత్ని ఇమాయథ రాక్షస రాజభార్యా సుజాతమస్యేతి సాధు బుద్ధి. ఇమా రాక్షస రాజభార్యా వీళ్ళందరూ రావణాసుని పత్నులు అన్నట్టు. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో రాఘవ ధర్మపత్ని ఈదృషి, రాముని యొక్క పత్ని అయిన సీత కూడా ఇట్టిది అయితే వీనికి మంచిది, వాని దృష్టిలో వానికి మంచిది అలా అయ్యుంటే.
అని మొదలు ఇతనికి హనుమంతునికి ఆలోచన వచ్చింది. సాధు బుద్ధి హరీశ్వరస్య బుద్ధిస్తూ బభువ. మొదటికి ఎట్లా ఒకవేళ సీత గిట్ట ఇట్లా వశమైందా అని ఒక అనుమానం వచ్చింది అన్నట్టు. అని తర్వాత ఏం వచ్చింది అంటే పునశ్చసో అచింతయత్ ఆర్తరూపో ధ్రువం విశిష్ట గుణతో హి సీత అథాయమస్యాం కృతవాన్ మహాత్మా లంకేశ్వర కష్టం అనార్య కర్మ. ఆ హనుమంతుడు ఆర్తరూప మళ్ళీ దుఃఖం పొంది పునశ్చ చింతయత్ మళ్ళీ ఆలోచించాడు. సీతా ధ్రువం గుణత విశిష్ట. సీతాదేవి ఎవరైతే ఉన్నారో నిశ్చయంగా గుణాలతో విశిష్టురాలు, శ్రేష్ఠురాలు. అట్లయితే మహాత్మా అయం లంకేశ్వర అస్యాం అనార్యాం కృతవాన్. అలాంటి విశిష్టురాలైన ఆమె, ఈ గొప్ప బుద్ధి గల ఈ లంకేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆమె విషయంలో చెడ్డ పనిని కృతవాన్ కష్టం చేసినాడా అని ఆలోచించాడు. ఒకవేళ ఈ రావణాసురునికి లొంగిపోయిందా ఆ సీత, ఆమె చాలా గుణవంతురాలు, వీడు కూడా గొప్ప బుద్ధి గలవాడు, అంటే మహాత్ముడు, వీడికి అన్ని ఉన్నాయి, మరి అందరు లొంగిపోయినారు, ఇప్పుడు ఇంతమంది గురించి చెప్పాడు కాబట్టి ఒకవేళ అట్లా రాముడి నుంచి దూరమైందా అని చెప్తున్నాడు అన్నట్టు. ఇది ఏం కష్టం, ఇలాంటి కష్టం వచ్చి పడ్డది, ఈ పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నాడు. వాళ్ళందరినీ చూసి హనుమంతుడు కూడా, అంటే ఎవరిని చూసినా చాలా గొప్పవాళ్ళు, అన్ని లక్షణాలు ఉన్నవాళ్ళు, ఏం తక్కువ లేదు, మరి వీళ్ళందరూ కూడా రావణుని ఇష్టంతో చేరుకున్నారు, సీత కూడా మరి చేరుకున్నదా అంటే ఇక్కడ మంచి డీప్ గా ఆలోచిస్తే ఇది ఏంది సెన్స్ అంటే, ఇప్పుడు రాముడు అంటే ఇక్కడ పరబ్రహ్మ అన్నట్టు. మనిషికి లోకల్లో మనకు ఎన్నో ఆకర్షణలు కనబడతాయి, ఏంటి ఎంతో ధనము గాని, తర్వాత అన్ని విద్యలు గాని అన్ని కనబడతాయి. ప్రతి వాళ్ళు ఏదో దానికి ఎక్కడనో చోట ఇదైపోతారు, లొంగిపోతారు. కేవలం పరబ్రహ్మతత్వాన్ని పట్టుకొని ఉండే సీత యొక్క గుణం ఏంటి అంటే తన గురువు అంటే అక్కడ భర్త, గురువు సర్వం ఆయన్నే. రాముడు అంటే పరబ్రహ్మను ఎవరైతే పట్టుకొని ఉంటారో వాళ్ళు దేనికి లొంగిపోరు. అతని దగ్గర బాగా ఐశ్వర్యం ఉంది, అతని మినిస్టర్లు వాళ్ళ దగ్గరికి వస్తున్నారని కానీ ఏదో ఉంటది మన దగ్గర, ఎక్కడనో చిన్న వీక్నెస్ ఉంటది. అంటే పరబ్రహ్మను పరిపూర్తిగా ఎవడైతే పట్టుకోడో వాడి దగ్గర ఏదో న్యాచురల్ గా వీక్నెస్ ఉంటది. వాడు ఎప్పుడు దానికి ఎవరైతే పట్టుకొని ఉంటారు, ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు, రాముణ్ణి పట్టుకొని ఉన్నాడు, పట్టుకొని ఉండి ఇవన్నీ చూస్తున్నా, ఇలాంటి వ్యవహారం చూస్తున్నా, ఎక్కడ అతని మతి పడిపోలే. ఎందుకంటే రాముణ్ణి పట్టుకొని అతని బ్యాక్ లోపల అంతర్గతంగా రాముణ్ణి పట్టుకొని ఉన్నాడు కాబట్టి అహంకారానికి గాని, మమకారానికి గాని, ఇలాంటి ఐశ్వర్యానికి గాని, ఈ కామ విషయాలకు దీనికి గాని దేనికి కూడా అతను పడిపోలేదు. అంటే ఎవరైతే పరబ్రహ్మను పట్టుకొని ఉంటారో, రాముడనే ఈశ్వరుణ్ణి పట్టుకొని ఉంటారో వాడెప్పుడు చెడిపోడు. సీతాదేవి కూడా అలానే పట్టుకొని ఉన్నది. ఆ సిచ్యువేషన్ పరంగా ఈ రావణుని కంట్రోల్లోకి పోయినా ఎక్కడ చింతిస్తున్నది, రావణుని గురించే చింతిస్తున్నది. హనుమంతుడు కూడా ఇలాంటి దర్శనాలు ఇన్ని జరిగినా కూడా అతను కూడా అక్కడ రాముణ్ణి చింతిస్తున్నాడు కాబట్టి దేనికి లొంగిపోలేదు. మరి సీత గిట్ట లొంగిపోయిందా అని ఒక క్షణం ఆలోచించాడు. ఎందుకంటే ఇన్ని మంచిగా ఉన్నాయి, ఇన్ని లక్షణాలు కలిగిన వాడు అయిన ఈ రావణుడు మరి వీని గిట్ట తప్పిపోయి ఆ పరబ్రహ్మ నుంచి దూరం అయిందా అని ఒక్క క్షణము అతను భ్రమకు లోనైనాడు. అనుమానం రావడం సహజం, ఎందుకంటే పరబ్రహ్మను లోపల నుంచి పట్టుకొని ఉండడం చాలా చాలా కష్టం. వాడికి లోపల నుంచి ఉండకుంటే అది సాధ్యం కాదు. ఇంద్రియాలు అనేటివి మనిషిని ఎప్పుడైనా గుంజే అవకాశం ఉంటది. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం అపికర్షతి అని సూత్రం. ఒక కథ ఉన్నది, వ్యాస మహర్షికి అని జైమినికి మధ్య ఒక సంభాషణ. వ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలకు భాష్యం రాసుకుంటూ బలవాన్ ఇంద్రియగ్రామం విద్వాంసం అపికర్షతి అని రాస్తాడు. దాంట్లో ఇంద్రియగ్రామ బలవాన్, విద్వాంసం అన్ని తెలిసిన వాడిని కూడా అపకర్షతి గుంజుతుంది అన్నట్టు. అంటే జైమిని లేచి లేదు సార్ గట్లెట్లా రాస్తున్నారు మీరు, విద్వాంసుడు అన్ని తెలిసిన పండితుడు
ఇంద్రియాలకు ఎలా లోనైతాడు, బానిస అవుతాడు? అది కాదు, బ్రహ్మజ్ఞానికి ఏది అట్లాంటిది ఉండదు అని అంటాడు జైమిని. అంటే సరే అని టెస్ట్ పెడతాడు, అది వేరే విషయం. ఇక్కడ విషయం ఏంటంటే, ఎవరైనా ఋషులైనా దేవతలైనా ఎవరైనా నిరంతరము బ్రహ్మచింతన చెయ్యకుంటే ఎవడైనా పడిపోవాల్సిందే. కాబట్టి ప్రతి వాళ్ళు ఎల్లప్పుడూ కేర్ఫుల్ గా ఉండి తన హృదయంలో ఈశ్వరుణ్ణి మాత్రమే ఉంచుకొని, గురువును మాత్రమే ఉంచుకొని, ఈశ్వర సమానుడు వాళ్లను మాత్రమే ఉంచుకొని నిరంతరం ఆరాధించాలి. అప్పుడు మాత్రమే మనిషి కంట్రోల్లో ఉంటాడు. ఆ నిరంతరం ఆరాధించకుండా వెనుక ఒక క్షణం 10 నిమిషాలు ఇటు పోయినాడంటే మళ్ళీ మొదటికి వస్తుంది. కాబట్టి ఎవరైనా కేర్ఫుల్ ఉండాల్సిందే అని ఇక్కడ నిగూఢ అర్థం. అందుకే హనుమంతునికి మరి అలా ఉన్నదా లేదా సీత, అంత కేర్ఫుల్ గా ఉన్నదా లేదా అని ఒక్క నిమిషం సంశయానికి లోనైనాడు. ఎందుకంటే బయట ఉన్న ఎన్వైరన్మెంట్ చాలా పవర్ఫుల్ గా ఉన్నది, రావణుని దగ్గర ఉన్నది. అంటే ఎంతటి జ్ఞాని అయినా, ఎంతటి గొప్పవాళ్ళైనా ఆకర్షణకు లోనయ్యే అవకాశం ఉన్నది. అలాంటి కండిషన్స్ ఉన్నాయి అక్కడ చుట్టూ. మరి ఆ కండిషన్స్ తట్టుకొని ఉన్నదా సీత? అంత గొప్ప ఆమెనా? గొప్ప ఆమె అని తెలుసు, రాముని యొక్క భార్య అంటే ఒక రకంగా జ్ఞాని అన్నట్టు. రాముణ్ణి పట్టుకొని ఉన్నది అంటే అర్థం ఏంటంటే జ్ఞాని. మరి జ్ఞానం పొందాక ఇక్కడ ఉండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, చుట్టూ ఉన్న పరిస్థితులు ఫేవరబుల్ గా లేవు. మరి ఫేవరబుల్ గా లేనప్పుడు ఆమె అంత గట్టిగా పట్టుకొని ఉన్నదా అనేది హనుమంతుడు అక్కడ ఆలోచిస్తున్నాడు అన్నట్టు. దాన్ని మనం ఆ రకంగా తర్కించాలి. ఇక్కడ సీతాదేవి అంటే ఒక భగవంతుడిని పట్టుకున్న ఒక భక్తుడు అనుకోండి, భక్తురాలు. ఆ భక్తురాలు పరిస్థితులు చుట్టెట్లా ఉన్నవి అంటే ఫేవరబుల్ గా లేవు. అన్ని ఐశ్వర్యం, ఇంద్రియాలను ఆకర్షిస్తున్నవి. ఎక్కడ చూసినా ఇంద్రియాలను గుంజే స్థితులు ఉన్నాయి. ఇలాంటి స్థితిలో వాడు యోగ స్థితిలో ఉన్నాడా? అన్ని చుట్టూ మంచి భోజనాలు, ఎక్కడ చూసినా అందమైన విషయాలు ఉంటుంటే వీడు యోగి అక్కడికి పోయినప్పుడు వీడి యోగ స్థితిని కాపాడుకుంటాడా అలాంటి స్థితిలో, లేదా దేనికైనా లొంగిపోతాడా అంటే అవకాశం ఉంటది. కానీ బుద్ధిమంతుడు నిగ్రహించుకొని మళ్ళీ తన యోగ స్థితిని ఎప్పుడు చెడిపోకుండా కాపాడుకుంటాడు. అది అంతే ఈజీ కాదు. దానికోసం వాడు ఆ బ్రహ్మస్థితిని అనుభవించాలి. అనుభవిస్తే తప్ప వీటిని తట్టుకోవడం కష్టం. అందుకే నిరంతర సాధన అనేది మనిషి చెయ్యవలెను. లేకుంటే ఎప్పుడైనా లొంగిపోయి కింద పడే అవకాశం ఉంటాయి. కండిషన్స్ చుట్టూ ఫేవరబుల్ గా లేకుంటే ఎవడో వచ్చి దుష్టుడు మంచిగా మినిస్టర్ వచ్చి పోగొడుతుంటాడు. ఇంతసేపు నేర్చుకున్న విద్య అంతా గంగలో అవుతుంది. పోయి ఆయన వచ్చి నన్ను మెచ్చుకున్నాడు చాలా అంటే, అరే నీవు ఏం నేర్చుకున్నావు, నువ్వు అక్కడ పోయి ఏం చేస్తున్నావు, అది దానికి లొంగిపోతారు. అంటే గురువును నేర్చుకున్న విషయాలని పక్కకు పడేస్తారు. ఇదంతా ఏమున్నది, దీంట్లో ఏమున్నది, అక్కడ చూడండి మనకి ఎంత గౌరవం ఉంటుందో, వాళ్ళందరూ చాలా గౌరవిస్తున్నారు. వీడు ఎప్పుడు తిడుతున్నాడు, వీడు ఏమన్నంటే చిన్న చిన్న తప్పులను కూడా ఎత్తి చూపెడుతున్నాడు. అక్కడ మాత్రం చూడండి నేను చేసేదాన్ని చాలా మెచ్చుకుంటున్నారు అని ఇంద్రియాలు అంటే మన యొక్క చెవులు గాని మన బుద్ధి గాని భ్రష్టం అవుతుంది. ఇక్కడ వీడు మంచి కోసం తిడుతున్నాడు అని ఆలోచించాం. ఎప్పుడు పరబ్రహ్మ స్థితిలో ఉంచడానికి ఎలాంటి దోషాలు లేకుండా మనం తయారు చేస్తున్నాడని ఆలోచించాం. అక్కడ ఏదైతే అక్కడ మనల్ని పొగుడుతారో, మన ఎక్కడైతే పెంపు చేస్తారో, చిన్న పని చేయంగానే అది చేస్తారు. ఇక్కడ వీడు ఎంత చేసినా వీడు తిడుతూనే ఉన్నాడు, వీడు మహా ఘోరంగా ఉన్నాడు అని మన దృష్టి, మన అహంకారం, మన ఇంద్రియాలన్నీ అటే ఆకర్షితం అవుతాయి. దీన్ని ఈ విద్యను, గురు విద్య, బ్రహ్మ విద్యను పక్కకు పెడతాం. కాబట్టి బుద్ధిమంతుడు ఎప్పుడు ఏదైతే మంచిదో అది చాలా కటువుగా ఉన్నా అది మంచిదా కాదా అనే దాని మీదనే దృష్టి పెట్టాలి. ఎంత చేదుగా ఉన్నా మంచినే పట్టుకోవాలి. బాగా తీయగా ఉన్నదాన్ని చెడును పట్టాడంటే పతనమై ఘోరంగా పరిస్థితి ఉంటది. కాబట్టి ఎప్పుడు మంచినే పట్టుకోవాలి అనే ఎంత చేదుగా ఉన్నా, ఎంత కష్టంగా ఉన్నా ఆ రాముణ్ణే పట్టుకోవాలి అనేది, రాముడు అంటే పరబ్రహ్మనే పట్టుకోవాలి అనేది మెసేజ్. ఇక్కడ ఇంత సుందరంగా ఎన్నో విషయాలు చెప్పాడు. కానీ దేనికైనా లొంగిపోయినాం అనుకో
ఇవన్నీ చూసి అటు ఐశ్వర్యం ఇటు ఆనందం అన్ని ఉన్నాయి, అక్కడ లేనిది ఏంటి? ఇక్కడ వస్తే అంతా చేదే, కష్టాలే, ఎక్కడ చూసినా కూడా కిట్లే, ఏది మంచిగా లేదు అని అనుకుంటే వాడు విద్య నేర్చుకోలేడు, అక్కడనే కింద పడిపోతాడు. నేర్చుకున్నది కూడా అంతా వ్యర్థం అవుతుంది. రావణాసురుడు నేర్చుకొని ఏం చేశాడు? అంత వ్యర్థం అయిపోయింది. కాబట్టి కష్టమైన నష్టమైన, అందుకే సంసార విషవృక్షస్య ద్వే ఫలే అమృతోపమే. నిన్న చెప్పినట్టు ఆ రెండు ఫలాలను, సత్సంగము తర్వాత కావ్యామృత రసాస్వాదము, ఈ రెండిటిని ఎప్పుడూ వదిలిపెట్టవద్దు. అప్పుడే మనం ఈ ఈ జోన్ ఏదైతే ఉన్నదో సంసార విషవృక్షం లాగా ఉన్న ఈ సంసారాన్ని మనం దాటిపోగలుగుతాం.